అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలోకి ప్రతి ఒక్కరికి వెల్కమ్. నా ఛానల్‌లో అందరూ ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్సే ఉంటారు కాబట్టి, ఈరోజు నేను దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, ప్రతి వీడియోలో నేనొచ్చి మీకు కనిపిస్తా వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు అలా కాకుండా స్క్రీన్ మీదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల. ఈరోజు టాపిక్‌లోకొస్తే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలా వద్దా? ప్రిపేర్ అయితే ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి? నా ఛానల్లో ఉండేది మోస్ట్లీ అందరు గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్సే. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌కి మీరేమనుకుంటున్నారంటే, ఒకప్పుడు నుంచి గవర్నమెంట్ జాబ్‌కి అసలుకి ఎందుకు క్రేజ్ వచ్చిందంటే, గవర్నమెంట్ జాబ్ అయితే ఒక్కసారి జాబ్ కష్టపడి జాబ్ వచ్చేస్తే చాలు, ఇంకే పని చేయబడలేదు అనే మైండ్ సెట్ మీ అందరిలో వచ్చిందనమాట. మీ అందరిలోనే కాదు, నాకు కూడా ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ కన్నా ముందు ప్రిపేర్ అవ్వడానికన్నా ముందు అందరిలో ఇదే మైండ్ సెట్ ఉంటుంది. వన్స్ జాబ్ వచ్చేదా కష్టపడితే చాలు, జాబ్ వచ్చాక ఇంకే పని ఉండదు, మనం ఎంజాయ్ చేసుకోవడమే లైఫ్ అని. కాకపోతే అది మీరు అనుకున్నంత రియాలిటీ కాదు. అన్ని జాబుల్లో అలా ఉండదు. నేను ఈరోజు నా నాలెడ్జ్కి నాకు తెలిసిందేంది, నాకు కానిస్టేబుల్, ఎస్ఐ గురించి ఈ కొంచెం కొన్ని జాబ్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి, ఇప్పుడు కానిస్టేబులే నేను ఆల్రెడీ ఒక 3 ఇయర్స్ చేసి మానేశాను. కాబట్టి కానిస్టేబుల్ ఎలా ఉంటుంది, అక్కడ ఎస్ఐలని అందరినీ చూశాను కాబట్టి ఎస్ఐ జాబ్లు వీటి గురించి అయితే నాకు నాలెడ్జ్ ఉంటుంది కదా. మిగతా జాబ్లు అన్నిటి గురించి నేను మాట్లాడినా కానీ వీటి గురించి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి వీటి గురించి చెప్తా చూడండి. మీరు అనుకున్నట్టు గవర్నమెంట్ జాబ్స్లో అన్నీ ఒకేలా ఉండవు. ఒకప్పుట్లా లేదు ఇప్పుడు అనమాట. ఇప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ జాబుల్లో కూడా మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిందే. అదంతా ఎందుకు, ఇప్పుడు రీసెంట్గా మనకి సచివాలయం జాబ్స్ రిక్రూట్ అయ్యారు జగన్ ఉన్న గవర్నమెంట్లో. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు వర్క్ ప్రెజర్ కానీ అన్ని సచివాలయం జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ కూడా ఉంది. గవర్నమెంట్ నుంచి అంత ప్రెజర్ వస్తుంది. ఒకప్పుడు డిజిటల్గా ఇవన్నీ యుగం ఏం లేదు, ఇప్పుడంతా డిజిటల్ యుగం. మీరు ప్రతి డాక్యుమెంటు నెట్లో అప్లోడ్ చేయాలి, వీటన్నిటికి ప్రాసెస్ వచ్చాయన్నమాట. కాబట్టి ఇప్పుడు బయట ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఎంత కష్టపడుతున్నాడో గవర్నమెంట్లో కూడా అదేగా కష్టపడుతున్నారు. కాకపోతే మీరు ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా ఏంటంటే, గవర్నమెంట్లో మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే మీకు సడన్గా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మీకేమైనా కానీ, లేకపోతే మీకు అంగవైకల్యం ఏమైనా వచ్చినా కానీ, ఏమైనా హెల్త్ బాగాలేకపోయినా కానీ, ప్రైవేట్లో అయితే నిన్ను ఆ ప్లేస్ నుంచి తీసేస్తారు. గవర్నమెంట్లో నీకు ఏదైనా జరిగినా అనుకోకున్న పరిస్థితుల్లో ఆ జాబ్ వేరే వాళ్ళకి ఇస్తారనమాట. కానీ ప్రైవేట్లో అలా ఉండదు కదా, తీసేస్తారు. తర్వాత ఏమన్నా మళ్ళీ డబ్బు పరంగా కూడా ఒక హెల్త్ కానీ ఏమన్నా అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ అనేది అలా ఉంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా నేను చెప్తున్నాను, మీరు ఇంకా అందరూ ఈ స్కాములు చేస్తారు, తర్వాత మనీ ఎర్న్ చేస్తారు, అవినీతి పరంగా ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒక రియాలిటీగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తా సంపాదించేది, ఇప్పుడు ఒక కానిస్టేబుల్కే తీసుకోండి, శాలరీ 35,000 అనుకోండి. స్టార్టింగ్ శాలరీ 35 కూడా రాదు, 30,000 అలా వస్తుంది. ఇప్పుడు మీకు గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్లో చెప్తున్నాను చూడండి. గవర్నమెంట్లో ఒక కానిస్టేబుల్, ఎస్ఐ తీసుకున్నా, ప్రైవేట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకున్నా, ఇప్పుడు గవర్నమెంట్లో ఫస్ట్ ఇయర్ 30,000 ఉంటుంది, సాఫ్ట్వేర్లో ఒక 15,000 ఉంటుంది స్టార్టింగ్. తర్వాత గవర్నమెంట్లో సెకండ్ ఇయర్ 32,000 ఉంటుంది, సాఫ్ట్వేర్లో 25,000 అనుకోండి. తర్వాత థర్డ్ ఇయర్ దీంట్లో 34,000 ఉంటే, దీంట్లో 25 నుంచి 15,000 హైక్ అలా వెళ్ళిపోయి 40కి వెళ్ళిపోతారు. దీంట్లో నీకు ఎలా ఉంటుందంటే 2,000 3,000 మహా అయితే ఏదైనా పిఆర్సీ అయితే ఒక 10,000 అట్లా వెళ్ళి వీళ్ళు 50,000కి చేరుకునే లోపల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 1,20,000 లేదా 1,00,000 చేరిపోతారు అనమాట. అంటే మీలో ఒక కాన్సెప్ట్ ఉంది ఏమని, గవర్నమెంట్ జాబ్ లగ్జరీ అని. లగ్జరీ అంటే వేటిల్లో ఉంటాయి, మీరు ఏదైనా యూపీఎస్సి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్లు కానీ, తర్వాత ఏదైనా గ్రూప్ టూ జాబ్స్ కానీ, గ్రూప్ 1 జాబ్స్ కానీ, ఇలాంటి వాటిలో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్లో హై క్యాడర్ జాబ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. ఏవైతే ఇప్పుడు మనం రైల్వేలో గ్రూప్ డి కానీ, ఈ లోకో పైలట్ కానీ, తర్వాత స్టేట్లో వస్తే కానిస్టేబుల్ కానీ, ఇలాంటి ఎంటీఎస్ అనే జాబ్ కానీ, ఏదైనా లో క్యాడర్ జాబ్స్ అన్నీ అనమాట గ్రోత్ పరంగా పెద్ద ఉండవు. కాకపోతే మీరందరూ ఏం తెలియక అపోహల్లో అందరూ ఎలా జాయిన్ అయిపోతారంటే, ఫస్ట్ ఏదైనా మనకు ఒక జాబ్ వస్తే చాలు కదా జాయిన్ అయిపోదాం, తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటారు. కానీ 100%లో ఎంతమంది ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారు? మహా అయితే 100 మందికి ఒకసారి కానిస్టేబుల్ జాబ్ వస్తే వీళ్ళలో హైర్ పొజిషన్స్కి వెళ్ళేది, వేరే జాబ్లు క్రాక్ చేసేది ఒక 5% మంది. మంచి టాలెంటెడ్ క్యాండిడేట్స్, రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ 95% అలానే మిగిలిపోతున్నారు.
అందుకని నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడున్న యూత్కి చిన్న జాబులు చేయొద్దు అన్ను. ఇప్పుడు కానిస్టేబుల్కి ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషను, ఇంటర్మీడియట్ వాళ్ళు చేయాలి వాటికి. ఇప్పుడు డిగ్రీలు, బీటెక్లు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు ఇవన్నీ చేసి కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అయితే ఏం లాభం ఉంటుంది? నీతో పనిచేసేవాడు సేమ్ ఇంటర్మీడియట్ వచ్చినోడు చేస్తుంటాడు, తర్వాత నువ్వేం పిహెచ్డీ చేస్తుంటావు. వీడికి ఒకే వాల్యూ ఉంటుంది, నీకు ఒకే వాల్యూ ఉంటుంది. ఇంకా నీ ఎడ్యుకేషన్కి ఏం వాల్యూ ఉన్నట్టు? ఓకే, కొంతమందికి ఎలా ఉంటుందంటే మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవన్నా మేము జాయిన్ అవుతామన్నా అనుకుంటాం. కానీ జాయిన్ అయ్యాక నీ లైఫ్ ఎలా ఉంటుంది? నువ్వు సాటిస్ఫాక్షన్గా ఉంటావా ఉండవా? ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. అందుకని నేనేం చెప్తాను అంటే, సరే మీకు ప్యాషన్ ఏదైనా ఉంది అంటే నేను ఈ వీడియో చేసేది ఎవరి కోసం అంటే మీకు రియాలిటీ తెలియాలి. గవర్నమెంట్లో మీరు అనుకున్నట్టు లో క్యాడర్ జాబ్స్ జోలికి వెళ్ళొద్దు. లో క్యాడర్ జాబ్స్లో కన్నా ప్రైవేట్ జాబ్స్ 100% బెటరు. ఎందుకంటే నువ్వు లో క్యాడర్ జాబ్లో నువ్వు జీవితకాలం కష్టపడి సంపాదించే డబ్బుని ఒక ప్రైవేట్ జాబ్లో 10 ఇయర్స్లో సంపాదించవచ్చు. అది రియాలిటీ. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్సే వేరే వాళ్ళు తీసుకుంటే ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్లో చేస్తున్న వాళ్ళు ఈరోజు 22 lakhs నుంచి 40 lakhs ప్యాకేజీల్లో ఉన్నారు. సేమ్ ఇప్పుడు మా బ్యాచ్ కానిస్టేబుల్స్ని వాళ్ళని తీసుకుంటే కానిస్టేబుల్ శాలరీ మోస్ట్లీ 40,000 అయిందని. 40,000 కూడా అవ్వలేదు, 38,000 ఏమో అయింది. 38,000 ఎక్కడ, ఈ 20-40 lakhs ఎట్లా? మీరు అనుకోవచ్చు అందరికి ఇలా ఉండదు కదన్నా అని. కానీ చెప్తున్నాను, అందరికి ఇలా లేకపోయినా మినిమం 12 lakhs అయితే సాఫ్ట్వేర్లో ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళు 10 ఇయర్స్లో ఎర్న్ చేసేది వీళ్ళు జీవితకాలం కూడా ఎర్న్ చేయలేరు. మీరు ఎంత అవినీతులు అనుకున్నా, ఎన్ని డబ్బులు లంచాలు అనుకున్నా కానీ ఇంత ఎర్న్ చేయలేరు. ఇది రియాలిటీ. సరే, ఒకవేళ వీళ్ళు ఎర్న్ చేశారనుకోండి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వీళ్ళకి ప్రైవేట్లో వీళ్ళే బాసులు. మహా అయితే బాసులు అనేది తక్కువ ఉంటుంది. కానీ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా అయినా, ఒక ఎస్ఐ అయినా అందరు నీకన్నా పెద్దోళ్ళే అనమాట. ప్రతి ఒక్కరు నీ మీద బాసిజం ఇలా చలాయిస్తూ ఉంటారు. ఇది రియాలిటీ. అందరికీ నమస్తేలు చెప్పుకుంటూ అట్లా ఉండాలి. అందువల్ల చాలామంది కానిస్టేబుల్ జాబ్ వచ్చినా కానీ సాటిస్ఫాక్షన్లాగా ఉండలేకపోతున్నారు. అందుకని నేను చెప్పేది ఎస్ఎస్సి జీడీలు, తర్వాత స్టేట్ కానిస్టేబుల్స్, ఈ మీ డ్రీమ్ ఉండకూడదు. ఎప్పుడైనా గవర్నమెంట్ జాబులకి ఎంటర్ అయ్యేటప్పుడు మినిమం మీ గ్రూప్ 2 అయినా పెట్టుకోండి టార్గెట్, లేకపోతే సివిల్స్ అయినా పెట్టుకొని దిగండి, లేకపోతే ఎస్ఐ అయినా పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకొని బై మిస్టేక్ మిస్ అయితే అప్పుడు మీకు పీసీ రావాలి. కానీ మీ టార్గెట్ ఏమి ఉంటుంది? ఇప్పుడున్న విలేజ్ కల్చర్లో పీపుల్ అందరికీ ఎస్ఎస్సి జీడీ కొట్టాలి, లేకపోతే స్టేట్లో కానిస్టేబుల్ కొట్టాలి. ఇదే అన్నమాట ఇప్పుడున్న యువతకి డ్రీము. ఈ డ్రీమ్స్ వల్ల ఏం లాభము? సరే, మీకు వెళ్ళండి గుడ్, మీకు జాబ్ వచ్చింది అంటే ఎస్ఎస్సి జీడీ కానీ కానిస్టేబుల్ కానీ మీరు అనుకున్న విధంగానే సక్సెస్ అయ్యారు. ఒకవేళ ఇప్పుడు మీకు జాబ్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి? నేను గ్రూప్ 1 సివిల్స్, యూపీఎస్సి, మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి, నువ్వు గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయితే బై మిస్టేక్ ఈ మిస్ అయినా నీకు ఎస్ఐ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ఐ కూడా మిస్ అయింది అనుకోండి, పీసీ వచ్చేదానికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు పీసీఏ మిస్ అయితే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు స్టేట్లో కూడా నోటిఫికేషన్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ టైం నోటిఫికేషన్స్ వచ్చింది 2018 చెప్తారు, 2018లో వచ్చాయి. దాని తర్వాత 2022లో వచ్చాయి. ఇప్పుడు 2025 అయ్యి 2026 వచ్చింది. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. మన ఇంటర్మీడియట్ లేదా మన బీటెక్ అయిపోయాక మన వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు 2000 అంటే ఇప్పుడు మనకు ఒక 19 ఇయర్స్కి మన బీటెక్ అయిపోయింది అనుకోండి. 2022లో నీ వయసు 22. అప్పుడు నీకు మిస్ అయిపోయి ఇప్పుడుకి వచ్చిందంటే ఇప్పుడు నీకు ఎంత అవుతుంది? 23 ఇయర్స్ అవుతుంది. ఇది నువ్వు బీటెక్ అయిపోయి ఉంటావు కాబట్టి అప్పుడు నీకు రాపోయినా నెక్స్ట్ నీ ఛాన్స్ 23, అంటే 4 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు కూడా జాబ్ మిస్ అయితే నెక్స్ట్ ఇంకెప్పటికి నీకు ఇంకా జాబ్ వచ్చేది ఎప్పుడు? మనం లైఫ్లో సెటిల్ అయ్యేది ఎప్పుడు? కాబట్టి ఇది ఆలోచించుకొని మీరు చేయాల్సిన పని ఏంటంటే, గవర్నమెంట్ జాబ్కి దిగాలనుకున్నప్పుడు మోస్ట్లీ మీ టార్గెట్ మీరు బీటెక్కో డిగ్రీయో ఏదో కంప్లీట్ చేసుకున్నారు. మీరు బీటెక్ 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్లో ఉన్న, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే మీకు ఒకటి ఉండాలన్నమాట. నేను నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలా, లేదా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళాలా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్, అది సెకండరీ, అది మీ ఇష్టం.
గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ అనుకుంటే థర్డ్ ఇయర్ అలా ఉన్నప్పుడు డిగ్రీ అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వెవరు మాకు చెప్పడానికి అనుకోవచ్చు. నేను మీలాగే బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి ఏదో నాకున్న అలా షేర్ చేద్దామని చెప్తున్నాను. మీరు బీటెక్ కంప్లీట్ చేసేస్తుంటారు కదా, బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ అనుకుంటే, ప్రైవేట్ జాబ్ అంటే మీకు ఏముంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటే దానికి అర్థమెటిక్ యాప్టిట్యూడ్ అయి ఉంటాయి ఎగ్జామ్స్, అది నేర్చుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే ఏదో కంపెనీలో ప్లేస్మెంట్స్ అయిపోతారు, బాగుంటుంది. ఒకవేళ అది కూడా రాకపోతే ఎక్కడైనా హైదరాబాద్ కానీ బెంగళూరుకి వెళ్ళి కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ని నేర్చుకోవడం కానీ, ఏదైనా నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రైవేట్ జాబ్స్లో. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎక్కడైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని రిఫరెన్స్ల ద్వారా మీరు జాబ్లో జాయిన్ అయిపోవాలన్నమాట. ఇలా ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలంటే ప్రాసెస్లో. అదే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలంటే మీరు థర్డ్ ఇయర్ నుంచి లేకపోతే ఫైనల్ ఇయర్ నుంచి ఏ జాబ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక టార్గెట్ పెట్టుకొని థర్డ్ ఇయర్లో అట్లీస్ట్ ఫోర్త్ ఇయర్లో అయినా ఉన్నప్పుడు, ఫోర్త్ ఇయర్లో ఏం చేయాలి, ఏదైనా ఆన్లైన్ కోచింగ్, బుక్స్ ఏంటి, ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసుకొని ఒక 20-30% అయినా ప్రిపరేషన్ అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక వాళ్ళేమో అర్థమెటిక్ చెప్తుంటారు, మనకేమో మొక్క అర్థం కాదు. ఏంద్రా వీళ్ళందరూ గాల్లో లెక్కలు చెప్పుకుంటున్నారు అనుకుంటాం. నీ పక్క నుండే వాడు అందరూ ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ అలా కోచింగ్లు తీసుకుంటాడు కాబట్టి వాడికి ఈజీగా అర్థం అవుతాయి. నువ్వు కొత్తోడు కాబట్టి నీకేం అర్థం కాదు. అందుకని నీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి అర్థమెటిక్ మీద కానీ ఏదైనా హిస్టరీ మీద కానీ. అందుకని దీనికోసం మీరు యూట్యూబ్లో అయితే ఫ్రీ క్లాసులు, ఫ్రీ లెసన్స్ ఉంటే అవి చూసుకొని రెడీ అయి ఉండాలి. దాని తర్వాత మీ బీటెక్ ఏదైనా అయిపోగానే జస్ట్ 1 ఇయర్ కోచింగ్ వెళ్ళి 1 ఇయర్ కానీ లేకపోతే ఎంతో కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ వచ్చే టైంకి రెడీ అయి ఉంటే నువ్వు ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు సరే, ఇప్పుడు నీకు 1 ఇయర్ అయ్యింది, కోచింగ్ తీసుకున్నావు, నోటిఫికేషన్ వచ్చింది, రాసావు, ఎగ్జామ్, జాబ్ వచ్చింది, నీ లైఫ్ సెట్. ఇంకా నీ ఇష్టం, నువ్వు దాని తర్వాత ఇంకో ఏదైనా వేరే టార్గెట్ పెట్టుకుంటావో ఎటైనా వెళ్తావు అనేది నీ ఇష్టం, అది తీసేయి. ఒకవేళ నీకు జాబ్ రాకపోతే నువ్వేం చేయాలి, నీకు ఒకవేళ మిస్ అయ్యింది 1 మార్కో 2 మార్క్సో 3 మార్క్సో, సరే 10 మార్కులు అనుకో. నెక్స్ట్ స్టేట్ కానీ సెంట్రల్ కానీ, సెంట్రల్ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎవ్రీ ఇయర్ ఫైట్ చేయవచ్చు, చూసుకోవాలి. ఇప్పుడు స్టేట్లో నీకు ఈ మార్క్స్లో ఎంతో కొంత మిస్ అయింది అనుకో, నువ్వు ఒక అసలుగా ప్రిలిమ్సే ఒక 2 సంవత్సరాలు అయ్యాక కూడా నువ్వు ప్రిలిమ్సే క్వాలిఫై కాలేదు అంటే నువ్వు అసలుకి ఏం చదవలేదని, నువ్వు వేస్ట్ అని, నువ్వు ఫుల్ టైం పాస్ చేసావు వేస్ట్ అని. అది నీకు కష్టంగా ఉన్నా తీసుకోవడానికి అది నిజం. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయినా అసలుకి ఈవెంట్సే క్లియర్ చేయలేకపోతే నీకు అసలుకి నిన్ను ఇంక నీ ఓకే వదిలేస్తున్నాను నిన్నేమనాలో. ఒకవేళ జస్ట్ మిస్లో పోయిన వాళ్ళు మాత్రం ఏం చేయాలి, ఓకే ఆ నోటిఫికేషన్ మిస్ అయిపోయింది కదా, మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా ఫుల్ మంచిగా ఉంటే నువ్వేం చేయాలంటే ఏం పర్లేదు మనకి ఏదైనా బిజినెస్లు ఉన్నాయి మనం అవి చూసుకోవచ్చు నెక్స్ట్ అనుకునే వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ కూర్చొని కాంపిటేటివ్కే ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ డబ్బు ఉంది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు. అదే ఎవరైతే పేద మధ్యతరగతులు ఉంటారో మీరు వెంటనే మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకోవాలి. ప్రైవేట్ జాబ్ చూసుకుంటూ మీకు ఎట్లా మిస్ అయిందంత తక్కువ మార్క్స్లోనే కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మీరు మీ పాటికి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటానే రోజుకి 1-2 అవర్సో లేకపోతే 3 అవర్సో 2 అవర్స్ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మీకు ఆల్రెడీ స్టాటిక్, అర్థమెటిక్ ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. మీరు అప్డేట్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్సే. కాబట్టి మీరు 2 అవర్స్ అట్లా ప్రిపేర్ అవి చేసుకుంటే సరిపోద్ది. ఎప్పుడైతే నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, తర్వాత నోటిఫికేషన్ వచ్చే టయానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఈవెంట్ ఇంకా దాని తర్వాత జాబ్ మానేసే పని అయితే మీ ప్రైవేట్ జాబ్ మానేసి మీ 100% ఎఫర్ట్స్ పెట్టేసి మెయిన్స్ ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా జాబ్ అచీవ్ అవుతారు. ఒకవేళ అచీవ్ అయ్యారు ఓకే, అచీవ్ కాకపోతే మళ్ళీ బ్యాక్ మీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది, మీ ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఇంకా మీ లైఫ్ మీకు బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న యూత్ ఏం చేస్తున్నారంటే బీటెక్ అయిపోద్ది 21 ఇయర్స్కో 20 ఇయర్స్కో ఎంతకో అయిపోయింది అనుకోండి, 21 నుంచి 29 30 ఏళ్ళు వచ్చే వరకు ఇంకా పెళ్ళిళ్ళు లేకుండా ఇంకా వేరే జాబ్స్ లేకుండా ఇంట్లో వాళ్ళ మనీతో ఇన్నేళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అంటే 8-9 ఇయర్స్. లాస్ట్కి అయ్యేదేంది, మళ్ళీ ఇన్నేళ్ళు ప్రిపేర్ అయ్యి మనం అవ్వాల్సిందే ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ అవ్వాలి. కానీ మనం ఏమవుతాం, ఏం అవ్వకుండా మన టార్గెట్ ఏంటంటే ఎస్ఐ లేదా కానిస్టేబుల్. దీంట్లో కూడా ఆ 8-10 ఏళ్ళు అయ్యాక అందరూ అవుతున్నారా ప్రిపేర్ అయిన వాళ్ళు అంటే అవ్వరు. మీలో అయ్యేది ఎంతమంది, 100 మంది ప్రిపేర్ అయితే 5 మంది అవుతారు. మిగతా వాళ్ళందరూ మన యూత్ జీవితం ఏంటి, మన యూత్ ఏమైపోతున్నారు మిగతా వాళ్ళంతా. కాబట్టి మన
వయసు అనేది 21 నుంచి 29 అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలన్నా, లేదా మన లైఫ్ బాగుండాలన్నా, ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలన్నా, ఓవరాల్గా మన లైఫ్ అన్ని విధాలుగా బాగుండాలి అంటే మనం కెరీర్లో మంచిగా ఉండాలి. కాబట్టి మీరేం చేస్తారంటే నేను చెప్పినట్టు మీ బీటెక్ ఏదైనా అయితే ఓవరాల్గా ఒక 2-3 ఇయర్స్ వీటికి ప్రిపేర్ అవ్వడం, లేదంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం. మీ అటెంప్ట్ మీకు ఏదైనా ప్యాషన్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నా మీ బెస్ట్ ఇవ్వండి, లేదంటే వదిలేసేయండి. అంతేగాని 21 నుంచి 30 ఏళ్ళ దాకా వచ్చే వరకు వీటికే ప్రిపేర్ అయ్యి ఏదో ఉద్ధరిస్తానంటే మీరు సమాజాన్ని ఉద్ధరించేది కాదు. మిమ్మల్ని ఉద్ధరించడానికి ఎవరు ఉండరు. మీ ఫ్యామిలీ అంతా, మీరు, మీ ఫ్యామిలీ, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ నాశనం అవుతారన్నమాట. కాబట్టి ఈ వీడియో చూసి కొంతమంది అయినా రిలైజ్ అయ్యి మారాలి. ఈ గవర్నమెంట్ జాబ్లు అని చెప్పి, ఈ స్టేట్ నోటిఫికేషన్స్ అని చెప్పి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఓవరాల్గా నేను అనుకున్న సమ్మరీ ఏంటంటే, చెప్పాను కదా ఈ వీడియోలో, అంతా అయిపోయింది. నేను చెప్పేది ఒకటే, గవర్నమెంట్ జాబు మీకు అంత ప్యాషన్ ఏమన్నా ఉంటే ప్రిపేర్ అయ్యేది హై క్యాడర్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి. వస్తే మంచిదే, రాకపోతే ప్రైవేట్ జాబులు చేసుకొని హ్యాపీగా ఉండండి. లేదు నాకు గవర్నమెంట్ జాబే కావాలి ఖచ్చితంగా అంటే 1 ఇయర్ లేకపోతే 2 ఇయర్స్ లేకపోతే 3 ఇయర్స్ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే వదిలేసి ప్రశాంతంగా ప్రైవేట్ జాబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను, కష్టపడేవాడికి గవర్నమెంట్ అయినా ఒకటే, ప్రైవేట్ జాబ్ అయినా ఒకటే. అన్నిట్లో లైఫ్ ఒకేలా ఉంటుంది. ఇది నేను ఇవ్వాల్సింది అనుకున్న సలహా. వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే అన్నాను, ఇలా కరెక్ట్ కాదన్నా, ఇది నా ఒపీనియన్ అని మంచిగా మీ ఏ ఒపీనియన్స్ మీకున్నాయో మీ ఒపీనియన్స్ అన్నీ కామెంట్లో చేయండి. మీ సమస్యలు ఏమన్నా ఉన్నా అవి చేయండి. ఒపీనియన్స్ అనేది, నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ వేరేది ఉండొచ్చు. కాబట్టి మనందరి డిఫరెంట్ పీపుల్, మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కాబట్టి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్లో చేయండి. తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత మన నెక్స్ట్ వీడియో వచ్చి దేని మీద చేస్తానంటే, అసలుకి సరే మేము గవర్నమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం, ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి, తర్వాత కొంతమంది మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు. మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే జనరల్ స్టడీస్లో స్ట్రాంగ్ ఉంటారు. జనరల్ స్టడీస్లో స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి చెప్తాను. తర్వాత ఆన్లైన్ కోచింగ్ బెస్టా, ఆఫ్లైన్ కోచింగ్ బెస్టా అనే వాటి గురించి కూడా కవర్ చేస్తాను. తర్వాత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటేటివ్లో ఈ అర్థమెటిక్లు ఎలా నేర్చుకోవాలనే వీడియోస్ గురించి కూడా చెప్తానమాట. మీకు మన ఛానల్ నచ్చితే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు ఇచ్చే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అన్నమాట. అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ హ్యాపీగా మంచిగా ఉండండి. ఆల్ ద బెస్ట్ టు యువర్ ప్రిపరేషన్. అందరూ మీరు అనుకున్న గోల్స్ని అన్నీ మంచిగా అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్.